విశాఖ పార్లమెంట్ సీటుతో పాటు 2 నియోజకవర్గాలకు కాపులకు బీజేపీ అధిష్టానం పునరాలోచించాలని విశాఖ బీజేపీ కాపు అనుబంధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీకి విశాఖ ఎంపీ సీటు, దాంతో పాటుగా 2 అసెంబ్లీ సీట్లను కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ విశాఖ జిల్లా కాపు సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షునికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగానే బీజేపీ కాపు నేతలు వల్లూరి మోహన్ రావు, సేనాపతి మహేష్లు మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేయడానికి ఎంపీ సీటుతో పాటు గాజువాక అసెంబ్లీతో పాటుగా మరొక అసెంబ్లీ సీట్ ని కూడా కాపులకు అవకాశాలు ఇస్తే ఈ సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామని పేర్కొన్నారు. బీజేపీకి గతంలో మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో గెలిచిన చరిత్ర ఉందని ఈ ఎన్నికల్లో ఈ సీట్లను బీజేపీ కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే స్థానిక సమస్యలపై పార్లమెంట్లోని ప్రస్తావన చేసి వాటి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా స్థానిక సమస్యలపై కూడా కాపుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన చేసి వాటి సమస్యల పరిష్కారానికి కూడా అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఒక అభ్యర్థన పత్రం సమర్పించడానికి ఈరోజు సమావేశం అయ్యి ఇక్కడికి వచ్చాం మేము అందరం. ఇందులో సారాంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పార్లమెంటు శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలవగానే 10 అసెంబ్లీ 6 పార్లమెంటు కేటాయించారని కూటమిలో పొత్తులో భాగంగానే చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. ఏదో విశాఖపట్నం పార్లమెంటు వస్తుందిలేని అనుకుని, కానీ 2014 ఇదే కూటమిలో ఇక్కడ గెలిచినటువంటి విశాఖపట్నం పార్లమెంటు ఓడిపోవడం కానీ గెలవడం కానీ మిగతా పార్టీలు దాని తర్వాత 2019లో అనేక విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోవడం కానీ జరిగింది. కానీ 2014 పొత్తులో ఏదైతే గెలిచామో మళ్ళీ అదే పొత్తు మళ్ళీ ఇక్కడ పొడిచినప్పుడు అదే సీటు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ విధమైన ఆలోచన మరి అధిష్టానం చేసిందో లేదో కూడా మాకు తెలియదు. కానీ మాకు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. అప్పుడు 2 సీట్లు రాజమండ్రి ఆకుల సత్యనారాయణ గారు కానీ, పడికొండ మాణిక్యాలరావు గారు కానీ 2014లో గెలిచారు. అంటే కాపులకి ఆ 2 సీట్లు గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు కాపులకి పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఎన్నికవడం తర్వాత సంగతి, పోటీ చేయడానికి కూడా అర్హత లేనటువంటి విధంగా కాపులకి ఏ ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీలో కాపులకి కేటాయించకుండా అన్యాయం చేశారు. ఇది చాలా తీవ్రమైన మనోవేదనకు మమ్మల్ని గురి చేసింది. సరే, మరి ఇది అడగకపోతే ఇబ్బందికరం వితిన్ పార్టీ ఫోరంలో అనే ఉద్దేశంతో మేము ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి అందించమని జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపేట గారిని మేము కోరడం జరిగింది. అలాగే ఇంకా పొత్తులు కేటాయించారు కానీ ఏది ఎవరికో ఇంకా సమగ్ర పరిశీలనలో ఇంకా మార్పులు చేర్పులు ఉన్నాయి. కాబట్టి మేము ముందుగా రాష్ట్ర పార్టీని అలాగే కేంద్ర పార్టీని కూడా అభ్యర్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నంకి ఒక పార్లమెంట్ మేము కోల్పోయినట్లయితే ఒక పార్లమెంటు, ఒక ఎమ్మెల్యే ఇచ్చారు 2014. ఇంకొక అసెంబ్లీ ఇవ్వండి పోనీ, మాకు విశాఖపట్నం సంబంధించి 2 ఎమ్మెల్యేలైనా ఇవ్వండి కనీసం. అది కాకుండా ఇది కాకుండా మా కాపులకి ఒకటి కేటాయించాలి. జిల్లాలో రాష్ట్రంలో కాపుల శాతం 30% కాపులు ఉన్నారు. కానీ కాపులు ఓట్లు కావాలి కానీ కాపు నాయకులు మాత్రం అక్కర్లేదా ఈ రాష్ట్రంలో అని మేము చాలా తీవ్ర మనోవేదనతో అడుగుతున్నాం. నా పేరు డాక్టర్ కేవీ సత్యనారాయణ అండి. నేను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాలసీ రీసెర్చ్ మెంబర్ కింద వర్క్ చేస్తాం. 2019లో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే పెందుతు నుంచి కూడా పోటీ చేసాం. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరం కూడా సగం మంది కాపు కులానికి చెందిన వాళ్ళమే. కానీ మేము అందరం కూడా ఏమంటున్నామంటే, ఇప్పుడు ఆల్రెడీ మోహన్ రావు గారు చెప్పినట్టు గాజువాక్ కానీ, తర్వాత భీములు కానీ, ఉత్తరం కానీ మేమందరం కాపులు ఎక్కువ ఉన్నాం. కాపులు ఎక్కువ నియోజకవర్గాలను కనీసం ఒకటైనా ఇస్తే భారతీయ జనతా పార్టీ గెలుపునకు మేమందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజకీయం అంటే కులాలు బేస్ చేసుకుని నడుస్తున్నటువంటిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 27% ఉన్నటువంటి కులాలకు ఇస్తే ఆటోమేటిక్గా గెలుపు అనేది చాలా సులువుగా ఉంటుంది. అందుకని మీ ద్వారా మేము రాష్ట్ర పార్టీని అలాగే కేంద్ర పార్టీని డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా మాకు ఒక సీట్ అయినా కనీసం కేటాయించమని ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. నా పేరు సేనాపతి మహేష్ అండి. మేము ఇందాక పెద్దలు చెప్పినట్టు విశాఖపట్నంలో మనకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇవన్నీ గెలిచిన చోట మనకి ఈవేళ సీట్ రాకపోవడం అనేది కార్యకర్తలందరూ కూడా
తీవ్ర నిరాశకు గురై ఉన్నారు. మేమందరం కూడా ప్రత్యేకంగా ఏనాడు కూడా బీజేపీలో ఉన్న కాపులందరూ కూడా ఎప్పుడు ముందుకి ఇలా రావడం జరగలేదు. ఎందుకంటే మాకు పార్టీ తల్లి లాంటిది, ఆర్ఎస్ఎస్ మాకు తండ్రి లాంటిది. తల్లి తండ్రి కూడా మాకు ఈరోజు మా బాధను వినమని చెప్పి ఈ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే